గుంటూరు లక్ష్మీపురం స్వీట్ మ్యాజిక్ నుంచి నేను పిజ్జా ఆర్డర్ పెట్టాను. ఫస్ట్ టైం పిజ్జా ఆర్డర్ పెడితే 2 పెట్టాను. 2 పెడితే అతను డెలివరీ బాయ్ ఏం చేశాడంటే ఇట్లా కేక్ లాగా అడ్డంగా పట్టుకోకుండా నిలువుగా పట్టుకొని తీసుకొచ్చాడు. ఇట్లా బ్యాగ్ని పట్టుకొని వస్తే అదంతా ఒక కుప్పలా వచ్చింది. మనకి ఇట్లా పట్టుకున్నాడు అనమాట, ఇలా పట్టుకోకుండా. సో నేనేంటంటే మళ్ళీ కంప్లైంట్ పెట్టాను, జొమాటో వాళ్ళకి ఏంటి ఇలా కుప్పలా పంపించారు అని. అంటే వాళ్ళు ఓకే సార్, ఇన్స్టెడ్ ఆఫ్ 2 పిజ్జాస్ మేము ఇంకొకటి పంపిస్తాం, రెండింటికి బదులుగా ఒకటే అన్నారు. సరే అని చెప్పి చూస్తే ఇప్పుడు వచ్చిన పిజ్జా ఇలా ఉంది. ఇది జొమాటో వాళ్ళు తప్పైతే కాదు, అసలు ఇది ఎట్లా ఇది ఎట్లా పిజ్జానో నాకు అర్థం కావట్లేదు. ఈ చీజ్ ఏంటో, ఇది పిసికి పంపిస్తే ఎలా ఉండిద్ది. ఈ ఎగ్ బుర్జీ చేస్తాం కదా, ఎగ్ పొరుట్ అంటారు ఇక్కడ గుంటూరులో, అట్లా ఉంది ఇది. వాళ్ళని అడగొచ్చా అని అంటే వీళ్ళు ఏ సమాధానం చెప్పట్లేదు. జొమాటో వాళ్ళేమో మీకు 50 రూపీస్ ఇస్తాం సార్ అంటున్నారు. ఆ 50 నువ్వే ఉంచుకొని జాగ్రత్తగా ఉండని చెప్పాను. ఇది పంపించారు వాళ్ళు. ఇది అసలు ఏ టైప్ ఆఫ్ పిజ్జానో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు కలిపి ఇది చాలా చండాలమైన వాసన వస్తుంది కూడా, అంతా వాసన వస్తుంది. ఈ రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోయింది ఈ వాసన. ఇది కుళ్ళిపోయిన చద్ది వాసన వస్తుంది. చికెన్ 3 రోజుల నుంచి చికెన్ కర్రీ వాళ్ళ దగ్గర చికెన్ కర్రీ మిగిలితే దీని మీద వేసి పంపించారని నేను అనుకుంటున్నాను. ఇదంతా చికెన్ కర్రీయే. ఇప్పుడు వాళ్ళని అడగొచ్చా లేదా నాకు తెలియట్లేదు, ఎందుకంటే నేను జొమాటోలో ఆర్డర్ చేశాను కాబట్టి ఇట్లా పంపించారు ఏంటి అని రెస్టారెంట్ వాళ్ళని అడగొచ్చా. ఇది పక్కన కూడా ఉంది మొత్తం. ఇదంతా ఈ చీజ్ ఏంటి పొరుట్లా ఉంది. గుంటూరు లక్ష్మీపురం స్వీట్ మ్యాజిక్ చాలా మంచి ఫుడ్ పంపించారు వీళ్ళు. గ్రేట్.